హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. ఎప్పటికప్పుడు ఒక సరికొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తూ మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. మన టాలీవుడ్లో చక్రం తిప్పుతున్న స్టార్స్ యొక్క రియల్ లైఫ్ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఎవరు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో ఎక్స్ప్రెస్లా దూసుకొచ్చి వరుసగా పలు హిట్ మూవీస్ దక్కించుకున్న బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఈమె తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బాలీవుడ్లో యాక్టింగ్ చేస్తున్నాడు. మరి రకుల్ ప్రీత్ సింగ్ ఏజ్ 33 ఇయర్స్ కాగా అమన్ ఏజ్ 30 ఇయర్స్. నందమూరి తారక రామారావు గారి మనవడుగా ఇండస్ట్రీలో విశేషమైన గుర్తింపు తెచ్చుకున్న రీసెంట్గా పాన్ ఇండియా స్టార్గా స్టార్డమ్ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్. ఇక ఇతని సోదరి నందమూరి సుహాసిని. ఈమె ఇటీవల పాలిటిక్స్లోకి వచ్చారు. మరి జూనియర్ ఎన్టీఆర్ ఏజ్ 40 ఇయర్స్ కాగా ఇతని అక్క సుహాసిని ఏజ్ 43 ఇయర్స్. ఇక ఇలాగే సుహాసినికి మరో సోదరుడు కూడా ఉన్నారు, నందమూరి కళ్యాణ్ రామ్. ఇతను హీరోగా మంచి ఫామ్లో ఉన్నారు. మరి కళ్యాణ్ రామ్ ఏజ్ 45 ఇయర్స్. ఇక మెగా పవర్ స్టార్గా రీసెంట్గా త్రిబుల్-ఆర్లో అల్లూరు సీతారామరాజుగా నటించి సూపర్ స్టార్ కృష్ణ తర్వాత ఆ పాత్రకి తానే సూట్ అవుతాను అని ప్రూవ్ చేసుకున్న రామ్ చరణ్. ఇతని చెల్లెలు శ్రీజ. మరి రామ్ చరణ్ ఏజ్ 39 ఇయర్స్ కాగా శ్రీజకి 35 ఇయర్స్. ఇక శ్రీజతో పాటు చరణ్కి ఒక అక్కయ్య కూడా ఉంది. ఆమెకు 42 ఇయర్స్. ఈమె పేరు సుష్మా. ఇక అనుపమ పరమేశ్వరన్ మరియు ఆమె తమ్ముడు అక్షయ్. తన తమ్ముడే తనకి సగం బలం అని చెబుతున్న అనుపమ తెలుగులో పలు బ్లాక్ బస్టర్స్ చేశారు. మరి అనుపమ ఏజ్ 28 ఇయర్స్ కాగా ఈమె తమ్ముడికి 25 ఇయర్స్. ఇక ఈ ఫోటోలో చూస్తున్నారు అదితి అగర్వాల్ ఆమె తమ్ముడు పవన్ని. అదితి గంగోత్రి సినిమాతో ఎంట్రీ ఇవ్వగా ఈమె సోదరి ఆరతి అగర్వాల్ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగి అనతి కాలంలోనే కాలం చేశారు. మరి అదితి ఏజ్ 37 ఇయర్స్ కాగా ఈమె తమ్ముడు పవన్కి 34 ఇయర్స్. ఇక దగ్గుపాటి స్టార్ హీరో రాణా దగ్గుపాటి. ఇతనికి ఒక చెల్లి ఉంది, ఆమె మాలవిక. రాణా బాహుబలిలో చూపించిన నెగిటివ్ షేడ్తో విపరీతమైన ప్రశంసలు అందుకున్నారు. మరి రాణా ఏజ్ 39 ఇయర్స్ కాగా ఈయన చెల్లెలు మాలవికకి 36 ఇయర్స్. అలాగే మాలవికకి మరో సోదరుడు కూడా ఉన్నారు, అతనే రాణా తమ్ముడు అభిరామ్. అభిరామ్ ఏజ్ 33 ఇయర్స్. ఇక మంచు వారి ఫ్యామిలీలో 2 అన్నదమ్ములు, ఒక అక్క, ముగ్గురు కూడా టాలీవుడ్లో సినిమాలు చేస్తున్నారు. మంచు విష్ణుకి 42 ఇయర్స్ కాగా అతని సోదరి మంచు లక్ష్మికి 46 ఇయర్స్. అలాగే మంచు మనోజ్ ఏజ్ 40 ఇయర్స్. ఇక న్యాచురల్ స్టార్గా పేరుగాంచిన నాని రీసెంట్గా దసరా మూవీతో 100 కోట్లు సునాయాసంగా అందుకొని చిన్న సినిమాల్లో పెద్ద హీరోగా పేరుగాంచగా ఈయన సిస్టర్ పేరు దీప్తి. ఈమె కూడా షార్ట్ ఫిల్మ్స్తో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఆ మధ్య ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తీశారు. మరి నాని ఏజ్ 40 ఇయర్స్ కాగా దీప్తికి 43 ఇయర్స్. అలాగే తెలుగులో అగ్ర హీరోలతో ఆడిపాడి తనకంటూ స్పెషల్ క్రేజ్ని సంపాదించుకున్న హీరోయిన్ అనుష్క శెట్టి, ఈమె సోదరుడు. మరి అనుష్క శెట్టి ఏజ్ 42 ఇయర్స్ కాగా ఈమె సోదరుడికి 44 ఇయర్స్. ఇక హీరోయిన్గా జిల్ మూవీతో ఎంట్రీ ఇచ్చి ఆ పైన తొలి ప్రేమతో బ్లాక్ బస్టర్ అందుకున్న చబ్బీ గర్ల్ రాశీ ఖన్నా. ఈమెకు ఒక అన్నయ్య ఉన్నాడు. రాశీ ఖన్నా వయసు 33 ఇయర్స్ కాగా ఆమె అన్నయ్యకి 39 ఇయర్స్. ఇక తల్లులు వేరైనా తండ్రి ఒక్కడే కాబట్టి వీరు అన్నా చెల్లెళ్ళే. వీరే జాన్వీ కపూర్, అర్జున్ కపూర్. జాన్వీ మన జూనియర్ ఎన్టీఆర్తో దేవర సినిమా చేస్తూ తెలుగులో అడుగుపెట్టారు. ఈమె తల్లి శ్రీదేవి గారికి ఇక్కడ ఎంత ఇమేజ్ ఉందో తెలిసిందే. మరి జాన్వీ ఏజ్ 27 ఇయర్స్ కాగా ఈమె అన్నయ్య అర్జున్కి 38 ఇయర్స్. ఇక ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి కుర్ర స్టార్ హీరోలతో వర్క్ చేసిన పూజా హెగ్డే. ఈమెకు ఒక అన్నయ్య ఉన్నారు, అతని పేరు రిషబ్ హెగ్డే. మరి పూజా హెగ్డేకి 33 ఇయర్స్ కాగా రిషబ్ ఏజ్ 35. ఇక రీసెంట్గా వరుణ్ తేజాని పెళ్లాడిన నటి లావణ్య త్రిపాఠికి ఒక అన్నయ్య ఉన్నాడు, అతని పేరు సిద్ధార్థ్. మరి లావణ్య ఏజ్ 33 ఇయర్స్ కాగా సిద్ధార్థకు 36. ఇక బొమ్మరిల్లు, హ్యాపీ, ఆరెంజ్ సినిమాలో నటించిన హీరోయిన్ జెనీలియా దేశ్ముఖ్. ఈమె సోదరుడు నైగల్ డిసోజా. జెనీలియాకి 36, నైగల్కి 40 ఇయర్స్.
ఇక ఈ క్లిప్లో చూస్తున్నారు చాలా యంగ్ ఏజ్లో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన హన్సిక అండ్ ఆమె సోదరుడిని. హన్సిక ఏజ్ 32 ఇయర్స్ కాగా ఈమె అన్నయ్యకి 39 ఇయర్స్. ఇక టాలీవుడ్కి చెందిన నటీనటులు వరుణ్ తేజ్ అండ్ నిహారిక కొణిదెలలు కూడా అన్నా చెల్లెళ్ళు అన్న విషయం తెలిసిందే. మరి వరుణ్ తేజ్ 34 ఇయర్స్ కాగా నిహారికకు 30 ఇయర్స్. ఇక నివేదా థామస్ అండ్ నిఖిల్ థామస్. నివేదా థామస్ జూనియర్ ఎన్టీఆర్తో జై లవకుశలో నటించి ఆకట్టుకున్నారు. నివేదా ఏజ్ 28 ఇయర్స్ కాగా ఈమె సోదరుడికి 26 ఇయర్స్. ఇక రీసెంట్గా హీరోగా ఎంట్రీ ఇచ్చిన సీనియర్ నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్. ఇతనికి ఒక చెల్లెలు ఉంది. ఆమె కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది. ఆమె పేరు మేధ. మరి రోషన్ ఏజ్ 24, మేధ ఏజ్ 21 ఇయర్స్. ఇక హీరో నిఖిల్ వరుసగా కార్తికేయ సీరియల్స్తో థ్రిల్లర్ జోన్లతో సక్సెస్లు అందుకుంటున్నారు. మరి ఇతని సోదరి సోనాలి. నిఖిల్ ఏజ్ 39 ఇయర్స్ కాగా సోనాలికి 36 ఇయర్స్. ఇక హీరోయిన్గా ఒక వెలుగు వెలిగి ఇటీవల ఖుషీ మూవీతో పరాజయాన్ని చూసిన సమంత, ఈమెకి 2 అన్నయ్యలు ఉన్నారు. సమంత ఏజ్ 36 ఇయర్స్ కాగా ఈమె అన్నయ్యలు జోనాథ్ ప్రభు, డేవిడ్ ప్రభులకు 39 అండ్ 42 ఇయర్స్. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళితో పాన్ ఇండియా సినిమాకి శ్రీకారం చుట్టారు. ఇతని ఏజ్ 48 ఇయర్స్ కాగా ఇతని అక్క మంజుల గారి ఏజ్ 53. అలాగే సుధీర్ బాబుని పెళ్లి చేసుకున్న మహేష్ బాబు చెల్లెలు ప్రియదర్శిని, ఈమె ఏజ్ 44 ఇయర్స్. అలాగే మహేష్ పెద్ద అక్కయ్య పద్మావతి గారి ఏజ్ 55 ఇయర్స్. ఇక పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా చెప్పుకునే మన స్టార్ యాక్టర్ నితిన్, ఇతనికి ఒక సిస్టర్ ఉన్నారు, పేరు నిఖితా రెడ్డి. మరి నితిన్ ఏజ్ 41 ఇయర్స్ కాగా నిఖితా ఏజ్ 43 ఇయర్స్. ఇక హీరోయిన్ పాయల్ రాజ్పుత్ RX100తో ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ మూవీ ఇచ్చిన ఫేమ్తో కొంతవరకు బాగానే గుర్తింపు తెచ్చుకున్నారు. పాయల్ రాజ్పుత్ ఏజ్ 31 ఇయర్స్ కాగా ఈమె సోదరుడు ధ్రువ్ రాజ్పుత్కి 28 ఇయర్స్. ఇక హీరోయిన్గా ఒక దశలో ఒక వెలుగు వెలిగి ప్రస్తుతం పూరి జగన్నాథ్తో ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైన చార్మీకి ఒక అన్నయ్య ఉన్నారు. మరి చార్మీ ఏజ్ 36 ఇయర్స్ కాగా ఈమె అన్నయ్య ఏజ్ 39 ఇయర్స్. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.